అందరికీ నమస్తే అండి. ఫలప్రదం స్వాగతం. మనం సూర్యుడు మిథున సంచారాన్ని అనుసరించి జూన్ 15వ తేదీ నుంచి జూలై 16వ తేదీ వరకు ఒక నెల రోజులకు సంబంధించి మేష లగ్నం వారికి ఎటువంటి ఫలితం ప్రభావం ఉండే అవకాశం ఉందని ఈ వీడియోలో చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. ఫలప్రదం ఛానల్లో వచ్చే అన్ని రకాల ఫలితాలు, మాస ఫలితాలు కావచ్చు, సంవత్సర ఫలితాలు కావచ్చు, అన్నీ కేవలం లగ్న ఫలితాన్ని అనుసరించి లగ్నంలో ఉన్న గ్రహాన్ని బేస్ చేసుకొని లగ్న గోచారాన్ని అనుసరించి మాత్రమే చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ ఛానల్లో మాస ఫలితాలు కావచ్చు, ఏ రకమైన ఫలితాలు కావచ్చు చూసే వాళ్ళందరూ మీ లగ్న ఫలితాలని మీరు ఇక్కడ చూసుకోవాల్సిందిగా సూచన. ఓకే అండి, ఇంకా మనం మిగిలిన విషయాలు చెప్పుకుందాం. ఇంకా మేష లగ్నానికి సంబంధించి చూసుకోవాల్సి వస్తే 2 రకాల ఫలితాలు ప్రభావం చూపడానికి అవకాశం ఉంటుంది. ఒకవైపు ఉత్సాహంగాను, మరొక వైపు నిరుత్సాహంగాను. ఒకవైపు పనులు వేగంగా జరుగుతూ ఉంటాయి, ఇంకోవైపు మనం అసలు కదలలేని ఒక స్థితి. 2 ఏకకాలంలో అనుభవంలోకి రావడానికి అవకాశం ఉంది. కొంతవరకు ఆరోగ్య సమస్యలు, ఆలోచనల్లో ఇబ్బంది, సరిగ్గా నిర్ణయాలు తీసుకోలేక ఇబ్బంది పడడం, చేసే పని సరిగ్గా చేస్తున్నామా లేదా అనే ఒక కన్ఫ్యూజన్ అయితే నెలంతా ఫేస్ చేయడానికి అవకాశం ఉంది. కానీ పనులు అనేటివి మనం ఎదురు చూసిన దానికంటే ఎక్కువగాను వేగంగాను ఉంటాయి. ఆ పనుల యొక్క వేగాన్ని పనులు చేస్తూనే కూడా పని చేస్తున్నది కరెక్ట్గా చేస్తున్నామా లేదా, మనం వెళ్తున్న దారి సరిగ్గా ఉందా లేదా అని ఎక్కువగా కన్ఫ్యూజన్కి లోన్ అవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. కానీ మన కన్ఫ్యూజన్స్తో సంబంధం లేకుండా పనుల యొక్క వేగం అనేది రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది. తీరిక లేకుండా పనులు ఉంటాయి. నిమిషం తీరిక లేకుండా పరిగెత్తవలసిన అవసరం అయితే ఈ నెల మెల్లమెల్లగా వేగం పుంజుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆలోచించుకుంటూ కూర్చునేంత సమయం దొరక్కపోవచ్చు. సో ఆలోచిస్తూ కూర్చోవడం వల్ల ఉపయోగం కూడా లేదు. కాబట్టి పరిగెత్తవలసిన సమయం వచ్చింది. గత 4-5 సంవత్సరాలుగా కూర్చొని విశ్రాంతి తీసుకుంటూ ఉన్న వాళ్ళకి పరిగెత్తవలసిన సమయం అనేది ప్రారంభమైంది అనే విషయం దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ ఆలోచిస్తూ సరిగ్గా చేస్తున్నామా లేదా అని కూర్చోకుండా, ఎందుకంటే ఆలోచించినా కూడా మనం ఇప్పుడు సరైన నిర్ణయం అయితే తీసుకోలేం. కాబట్టి భగవంతుడి మీద భారం వేసి భగవంతునికి నమస్కరించుకొని వచ్చే ప్రతి పనిని తీసుకోండి. చేసే ప్రతి పని సత్ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంటుంది. పనుల్లో వేగం పుంజుకుంటుంది. మరింత ఉత్సాహంగా పనులు అయితే చేసుకుంటూ వెళ్ళిపోండి. ఆలోచిస్తూ కూర్చోవద్దు. మంచో చెడో తర్వాత చూసుకోవచ్చు. కొంతవరకు ఆరోగ్య సమస్యలు అయితే ఆపే అవకాశం కనిపిస్తోంది. సో ఈ ఆరోగ్య సమస్యల కోసం మాత్రం వైద్య సహాయం అయితే తీసుకోండి. శరీరాన్ని ఇబ్బందికరంగా మార్చుకోవద్దు. వచ్చిన పనులు సరిగ్గా చేసుకోలేము, తద్వారా పొందాల్సిన అనుకూలత ఏదో పొందడానికి అవకాశం లేదు. కాబట్టి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకునే ప్రయత్నం అయితే చేయండి. కొంతవరకు హై బీపీ కారణంగాను, కొంతవరకు రక్తహీనత కారణంగాను ఇబ్బంది పడడానికి అవకాశం ఉంది. లేదంటే కడుపులో నులిపురుగుల సమస్యతో, మొలల వ్యాధి వంటి వ్యాధితో కూడా ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవడానికి అవకాశం ఉంది. మీ యొక్క పరిస్థితిని బట్టి ఏ రకమైన ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారో దానికి తగిన వైద్యం తీసుకొని మీ కార్యక్రమాలు మరింత ఉత్సాహంగా చేసుకోవాల్సిందిగా మేషలగ్న జాతకులకు సూచన. శని దశాభుక్తులు జరుగుతున్న వాళ్ళకు మాత్రమే కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. మిగిలిన వాళ్ళందరూ పూర్తి ఉత్సాహంతో మీ యొక్క కార్యక్రమాలు నిర్వహించుకునేదానికి అన్ని వైపుల నుంచి అనుకూలత ఉంది. అవకాశం ఉంటే ప్రతిరోజు విష్ణు సహస్రనామం పారాయణం చేసుకొని, ఆదిత్య హృదయ పారాయణం చేసుకొని మీ కార్యక్రమాలను మీరు కొనసాగించుకోవాల్సిందిగా మేషలగ్న జాతకులకు సూచన. ఏ పని వచ్చినా సరే, మీరు చేస్తున్న పనిలో అయినా సరే అనుకూలత పెరగచ్చు. కొత్తగా వృత్తి ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసే వాళ్ళకు వృత్తి ఉద్యోగాలు కూడా రావడానికి అవకాశం ఉంది. కాబట్టి సో మీకు ఏ రకమైన అనుకూలత వృత్తిలో వచ్చినా ఆ అనుకూలతను పట్టుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నమే చేయండి. మీరు ఆలోచించుకుంటూ కూర్చోవలసిన అవసరం అయితే లేదు. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరచుకునే ప్రయత్నం అయితే చేయండి. చాలా రోజుల తర్వాత అనుకూలత ఏర్పడబోతుంది. దీన్ని మళ్ళీ చెయ్యాలా వద్దని డీలా పడుతూ సమయాన్ని అయితే వృధా చేయవద్దని చెప్పి మనసు కోరుకుంటూ ఉన్నాను. ఇక మేషలగ్నం వారికి శుభవార్తలు వినడానికి అవకాశం ఉంది. తీర్థయాత్రలు కానీ, ఆలయ దర్శనాలు కానీ చేయాలంటే చేయడానికి అవకాశం ఉంది. మరింత ఉత్సాహంతో కూడిన నెలగానే ఈ నెల ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఉత్సాహంగా మీ కార్యక్రమాలు మీరు కొనసాగించుకోవాల్సిందిగా మేషలగ్న జాతకులకు సూచన. ఎక్కువ విషయాలు అవసరం లేదు. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరచుకోమని మాత్రమే తెలియజేస్తున్నాను. ఈ మద్యపానం వంటి అలవాట్లు ఉన్నవాళ్ళు కావచ్చు, లేదా ముఖ్యంగా ఇక్కడ వచ్చే సమస్య అంతా ఈ నెలలో స్నేహితుల కారణంగా ఏదైనా ఇబ్బందులు రావచ్చు. మీరు నమ్మిన వాళ్ళే మిమ్మల్ని మోసం చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి స్నేహితులతో కావచ్చు కొంచెం జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులకు, వ్యాపారస్తులకి అంత అనుకూలంగా అయితే లేదు. వృత్తి ఉద్యోగ ఉపాధులు చేసుకునే వాళ్ళకంటే పని ద్వారా ధన సంపాదన ఉన్న వాళ్ళకైతే పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉంటుంది. సో ఈ విషయాల్ని దృష్టిలో పెట్టుకొని మీ కార్యక్రమాలు మీరు కొనసాగించుకోవాల్సిందిగా సూచన. అవకాశం ఉన్నవాళ్ళు మీ దగ్గరలో ఉన్న సంబంధ లేదా ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి కుంకుమ కానీ, సింధూరం కానీ అర్చన చేయించి తెచ్చిపెట్టుకొని ప్రతిరోజు నుదుటిన ధరించి
మీ కార్యక్రమాలు కొనసాగించుకోవాల్సిందిగా మేషలగ్న జాతకులకు సూచన. ఓకే అండి, వచ్చే నెల యోగం శుభయోగం కార్యక్రమంలో మాస ఫలితాలు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, ధన్యవాదాలు. తర్వాత వృషభ లగ్నం. అందరికీ నమస్తే అండి, ఫలప్రదం స్వాగతం. మనం యోగం శుభయోగం అనే కార్యక్రమంలో భాగంగా సూర్యుడు మిథున సంచారాన్ని అనుసరించి వృషభ లగ్న జాతకులకి జూన్ 15వ తేదీ నుంచి జూలై 16వ తేదీ వరకు ఒక నెల రోజులకి ఎటువంటి ఫలితాలు ఉంటాయని ఈ వీడియోలో చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. వృషభ లగ్నానికి సంబంధించినంత వరకు మిశ్రమ ఫలితాలు ఉండే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం వరకు గురువు అస్తంగతం చెంది ఉన్న మెల్లగా గురువు యొక్క ప్రభావం అయితే ప్రారంభమవుతోంది. సో లగ్నంలో గురువు ఉన్నారు, కొంత మధ్య డిగ్రీలో బలంగానే ఉంటున్నారు. కాబట్టి గురు దశాభుక్తులు జరుగుతున్న వాళ్ళకు లేదా కుజ దశాభుక్తులు జరుగుతున్న వాళ్ళకి మాత్రం కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. మిగిలిన వేరే దశాభుక్తులు ఏవి జరుగుతున్నా అంత ఇబ్బందులు అయితే ఏమీ లేదు. ముఖ్యంగా 2లోకి సూర్యుడు వచ్చారు. బుధ శుక్రులు అస్తంగతం చెంది ఉన్న వృషభ లగ్నానికి సంబంధించినంత వరకు 2లో సూర్యుడు శుభగ్రహం కాబట్టి ధనపరమైన విషయాలు పూర్తిగా అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వపరమైన కార్యక్రమాలు ఏదైనా నిర్వహించుకోవాలంటే మరింత ఉత్సాహంగా మీ కార్యక్రమాలు మీరు నిర్వహించుకోవచ్చు. గృహం కొనుగోలు, గృహం మార్పు, గృహ నిర్మాణానికి కూడా ఈ నెలలో అనుకూలంగా ఉంటుంది. అటువైపు ప్రయత్నాలు చేసే వాళ్ళు ఏమైనా ఉంటే ప్రయత్నం చేయొచ్చు, మరింత అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. గురువు యొక్క అస్తంగతం పూర్తయింది అంటే గురువు పంచమాన్ని చూస్తున్నారు. సో విద్యార్థులకు కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఇప్పటి నుంచి ప్రారంభమవుతాయి. సంవత్సరం మొత్తం కొంత ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంటుంది. రుణదాతల ఒత్తిడి ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. రుణ సమస్యలతో ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది. లేదా కనీసం చిన్నపాటి అనారోగ్యాల కారణంగా అయినా ఎంతో కొంత ఇబ్బందులు ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఈ వైద్యం కోసం కావచ్చు, మనం ఈ గృహాల కొనుగోలు కోసం కావచ్చు, లేదా ఏ అవసరం కోసమైనా కావచ్చు, ధనం మాత్రం సమయానికి అన్ని విధాలుగా చేతికి అందుతూ ఉంటుంది. ధనం విషయంలో ఏ రకమైన ఇబ్బందులు లేవు వృషభ లగ్నానికి సంబంధించి ఈ నెల. కానీ ఎటొచ్చి జీవిత భాగస్వామితో మాత్రం కొంత మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంటుంది. తమాషాగా ప్రారంభమయ్యే చర్చ గొడవలతో ముగిసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎంత వీలైతే ఎంతవరకు జాగ్రత్తగా ఉండండి. మాట్లాడే సమయంలో కావచ్చు కొంత జాగ్రత్తగా ఉండడం అనేది అత్యంత అవసరం. ఇంకా తీర్థయాత్రలు అనేటివి అంత అనుకూలంగా ఉండవు. దైవ సంబంధ కార్యక్రమాలు వెళ్ళి రావాలంటే అనుకూలత ఏర్పడుతుంది, కానీ సంతృప్తి అనేది కొంచెం తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఇంకా వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయాల్లో వృషభ లగ్నం వారికి అన్ని విధాలుగా పూర్తిగా అనుకూలంగా ఉంటుంది. కొత్తగా ఎవరైనా ఉద్యోగ ప్రయత్నం చేయాలన్నా కూడా ఈ నెలలో చేసుకోవచ్చు. లేదా ఇప్పటికే ఉద్యోగాలు ఉన్న వాళ్ళు కొంతవరకు రవి దశాభుక్తి జరుగుతూ ఉన్న, శని దశాభుక్తి జరుగుతూ ఉన్న ప్రమోషన్స్కి కూడా అవకాశం ఉంటుంది. సో వృత్తిలో అనుకూలత, ఎదుగుదల అనేది ఈ నెల వృషభ లగ్నానికి అన్ని వైపుల నుంచి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఇది అండి వృషభ లగ్నానికి సంబంధించిన సూర్యుడు మిథున సంచార ఫలితాలు. మరింత అనుకూలత కోసం సూర్యారాధన, ఆదిత్య హృదయ పారాయణం, శివారాధన, శివ పరివారం యొక్క ఆలయ ప్రదక్షిణలు, నమస్కారం వల్ల అన్ని విధాలుగా అనుకూలత ఏర్పడే అవకాశం ఉంటుంది. ఓకే అండి, వచ్చే నెల యోగం శుభయోగం కార్యక్రమంలో మాస ఫలితాలు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, ధన్యవాదాలు. తర్వాత మిథున లగ్నం. అందరికీ నమస్తే అండి, ఫలప్రదం స్వాగతం. మనం యోగం శుభయోగం అనే కార్యక్రమంలో భాగంగా సూర్యుడు మిథున సంచారాన్ని అనుసరించి మిథున లగ్నం వారికి జూన్ 15వ తేదీ నుంచి జూలై 16వ తేదీ వరకు ఒక నెల రోజులకు సంబంధించి ఎటువంటి ఫలితం ప్రభావం ఉండే అవకాశం ఉందని ఈ వీడియోలో చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. ఇక మిథున లగ్నానికి సంబంధించి చూసుకోవాల్సి వస్తే లగ్నంలో సూర్యుడు, లగ్నంలోనే బుధ శుక్రులు ఉన్నా కూడా ఇద్దరు అస్తంగతం చెంది ఉన్నారు. సో వారి యొక్క అనుకూలత లేదు, కేవలం సూర్యుడి యొక్క ప్రతికూలత మాత్రమే లగ్నంలో ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కొంతవరకు శరీరం వేడి చేసుకోవడం, వేడి కారణంగా ఇబ్బంది పడడం, జ్వరాలు రావడం, కళ్ళు మంటలు, తలనొప్పి, ఇటువంటి సమస్యలతో ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది. చిన్నపాటి అనారోగ్యాలు అయితే ఎంతో కొంత ఈ నెలలో మిథున లగ్నం వారు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కోపం కానీ, ఉద్రేకం కానీ, ఆవేశం కానీ అంత మంచిదైతే కాదు. ఇది అన్ని వైపుల నుంచి సమస్యలు మీరే కొని తెచ్చుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంది. మాట కారణంగా సమస్యలు, సమయానికి ధనం చేతికి అందక సమస్యలు, ధనపరమైన చిక్కులు, నష్టాలు, ఇబ్బందులతో సమస్యలు, ఆలోచనలు సహకరించక సరైన నిర్ణయం తీసుకోలేక కూడా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కొంత చికాకు, సమస్యలు, ఇబ్బందికరంగా ఉన్న నెలగానే ఈ నెల ముగిసే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఉద్యోగంలో అనుకూలత ఉన్న వాళ్ళకి, ఉద్యోగం ఉన్న వాళ్ళకి ఎటువంటి సమస్యలు లేవు. కొత్తగా ఉద్యోగం పొందాలి అనుకునే వాళ్ళకి రాహు దశాభుక్తి జరుగుతూ ఉన్న, శని దశాభుక్తి జరుగుతూ ఉన్నా కూడా ఉద్యోగం రావడానికి అవకాశం ఉంది. మిగిలిన దశాభుక్తులు జరుగుతూ ఉన్న వాళ్ళకంటే ఒకవేళ మీ జన్మజాతకంలోనే 10లో శుభగ్రహం ఉంటే ఈ నెలలో ఉద్యోగం పొందడానికి కొంతవరకు అవకాశం ఉంది మిథున లగ్నానికి సంబంధించిన వాళ్ళకి. గృహంలో పరిస్థితి కొంత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. తల్లి యొక్క ఆరోగ్యం విషయంలో కావచ్చు, తల్లి యొక్క ప్రవర్తనతో కావచ్చు, తల్లితో మాట్లాడే విషయంలో కావచ్చు, కుటుంబంలో అన్ని విధాలుగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడడానికి, గృహంలో అన్ని విధాలుగా కొంత ఘర్షణతో కూడిన పరిస్థితులు ఏర్పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. వీలైనంత వరకు సర్దుకొని పోండి, లేదా ఎంతవరకు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం అయితే చేయండి. ఏమాత్రం మీరు స్వరం పెంచాలనుకున్నా ఇది గొడవలుగా మారిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి
ఎంత వీలైతే అంతవరకు ఓపికగా మౌనంగా పరిస్థితిని సర్దుబాటు చేసుకుంటూ వెళ్ళే ప్రయత్నం అయితే చేయండి. కొత్తగా రుణాల కోసం ప్రయత్నం చేసే అవకాశం ఉంది. ఇప్పటికే రుణాలు చేసిన వాళ్ళైతే రుణదాతల ఒత్తిడితో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. సో రుణాల కారణంగా అన్ని వైపుల నుంచి ఇబ్బందులు ఎదుర్కోవడానికి మిథున లగ్న జాతకులకు నెలంతా అవకాశం ఉంటుంది. సో ఆ సమస్యలో ఉన్న వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండండి. రుణాలు తీర్చడానికి మీకు సమయానికి ధనం చేతికి అందక కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. సో రుణాలు చేసి అందులో చిక్కుకుపోయి ఉన్న రుణగ్రస్తులైన మిథున లగ్న జాతకులకి ఈ సమస్య ఈ నెల మరింత ఎక్కువగా బాధించి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. సో వారితో మాట్లాడుకోవడము, ఏదో ఒక రకంగా మీ పరిస్థితి వాళ్ళకి అర్థమయ్యేట్టుగా చెప్పడమో చేయండి. వేరే దారి లేదు. ఈ నెలలో మీరు ఆ సమస్య నుంచి బయటపడడానికి ఎటువంటి అవకాశాలు కనిపించడం లేదు. ఇంకా ఇన్ని చిక్కులు చీకాకుల మధ్యలో జీవిత భాగస్వామితో కూడా కొంతవరకు మనస్పర్ధలు గొడవలు రావడానికి అవకాశం ఉంది. ప్రధాన సమస్య అదే. వారితో కొంత జాగ్రత్తగా ఉన్నారంటే మిగిలిన అన్ని సమస్యలు ఏదో ఒక రకంగా ఏదో ఒక రూపంలో పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంటుంది. వారితో మాత్రం మీరు మాట పెంచే ప్రయత్నం చేయొద్దండి. ఈ కారణంగా సమస్య చాలా దూరం వెళ్ళడానికైతే అవకాశం ఉంది ఇప్పుడున్న గోచారం రీత్యా. ఈ సమస్యలన్నిటి పరిష్కారం కోసం కావచ్చు, లేదా మనశ్శాంతి కోసం కావచ్చు, వీలైతే మీకు బాగా అనుకూలంగా ఉన్న ఏదైనా ఒక శివాలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేస్తూ ఉండడం ప్రతిరోజు ఈ సమస్యల నుంచి బయటపడడానికి, లేదా కనీసం సమస్యలు చిక్కులుకోకుండా ఉండడానికో, లేదా సమస్యల పరిష్కారానికో మార్గం చూపడానికి అనుకూలంగా ఉంటుంది. సో శివాలయ ప్రదక్షిణ అనేది మాత్రమే ఈ నెలలో మిమ్మల్ని అన్ని వైపుల నుంచి రక్షించే అవకాశం ఉంటుంది. శివారాధన ద్వారా సమస్యల నుంచి బయటపడే ప్రయత్నం అయితే చేయవచ్చు. విద్యార్థులకు అంత అనుకూలంగా లేదు కానివ్వండి, వ్యాపారస్తులకు పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉంది. మీరు ఎదురు చూసిన దానికంటే ఎక్కువగా వ్యాపారాలు జరగడం, మీకు ఇంతవరకు అనుకూలించని రంగాల్లో కూడా వ్యాపారం అనుకూలించడం, కొత్తగా మరింత లాభాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. సో వ్యాపార అనుకూలత అనేది పుష్కలంగా ఉంది కాబట్టి ఆ అనుకూలతను సద్వినియోగపరచుకోవాల్సిందిగా వ్యాపారస్తులకు సూచన. ముఖ్యంగా ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఉన్న వాళ్ళు కావచ్చు, ప్లానెట్స్ కావచ్చు, వ్యాపారాలు చేసే వాళ్ళకి పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉంది. మరింత లాభాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఈ నెలలో. వ్యాపారస్తులకు మాత్రం అన్ని వైపులా అన్ని విధాలా అనుకూలంగా ఉందనే విషయాన్ని మాత్రం దృష్టిలో పెట్టుకొని అటువైపు తగిన విధంగా మీరు నిర్ణయాలు తీసుకోవచ్చు. కంగారు పడాల్సిన అవసరం లేదు. మనకు అనుకూలించదు కదా ఈ వ్యాపారం అని కూడా సందేహపడాల్సిన అవసరం లేదు. కొత్త వ్యాపారం ఏదైనా ఇప్పుడున్న పరిస్థితుల్లో మీకు వచ్చిందంటే ఇంతకుముందు మీకు అనుకూలించకపోయినా ఈ నెలలో మీకు అనుకూలిస్తుంది కాబట్టి నిస్సందేహంగా నిస్సంకోచంగా వ్యాపారాన్ని మీరు తీసుకొని చేసుకోవచ్చు. కాంట్రాక్టర్లకు కూడా సేమ్ ఇదే పరిస్థితి. ఇది అండి మిథున లగ్నానికి సంబంధించిన సూర్యుడు మిథున సంచార ఫలితాలు. వచ్చే నెల యోగం శుభయోగం కార్యక్రమంలో మా ఫలితాలు మళ్ళీ తెలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. తర్వాత కర్కాటక లగ్నం. అందరికీ నమస్తే అండి. ఫలప్రదం స్వాగతం. మనం యోగం శుభయోగం అనే కార్యక్రమంలో భాగంగా సూర్యుడు మిథున సంచారాన్ని అనుసరించి కర్కాటక లగ్నం వారికి జూన్ 15వ తేదీ నుంచి జూలై 16వ తేదీ వరకు ఒక నెల రోజుల వరకు ఎటువంటి ఫలితం ప్రభావం చూపే అవకాశం ఉందని ఈ వీడియోలో చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. కర్కాటక లగ్నానికి సంబంధించి చూసుకోవాల్సి వస్తే మధ్యం ఫలితాలు ఉన్న నెలగానే ఈ నెల మనం చూడవలసి ఉంటుంది. అనుకూలత ప్రతికూలత రెండు సమానంగా ఉంటాయి. లగ్నాన్ని కుజుడు చూస్తున్నారు. చంద్ర సంచారం గోచార రీత్యా అనుకూలతలు ఇస్తే గురువు అస్తంగతం నుంచి బయటపడడం అనేది మరింత అనుకూలత ఇచ్చే అవకాశం ఉంది. ఇక ప్రతికూలతలు ఏంటి అంటే కుజుడిని శని చూడడం, అష్టమంలో ఉన్న శని అష్టమంలో ఇబ్బంది పెడుతూ మళ్ళీ 10లో ఉన్న కుజుడిని చూడడం, వృత్తిపరమైన చీకాకులు ఇబ్బందులు అనేటివి పూర్తి స్థాయిలో ఉండే అవకాశం ఉంది. మరింత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. సూర్యుడు 12లోకి వెళ్ళడం కారణంగా విపరీతమైన ధన వ్యయం అయితే ఉంది. ఎదురు చూసిన దానికంటే ఎక్కువగా ధనం ఖర్చు కావడానికి అవకాశం ఉంది. సమయానికి ధనం చేతికి అందక కూడా ఇబ్బంది పడడానికి అవకాశం ఉంది. మన మాటకు విలువ లేదు. అంటే నేను రేపు ఏదైనా మీకు ధనం తెచ్చిస్తాను మనం ఎవరికైనా చెప్తే వాళ్ళు ఒప్పుకోవడం ఉండదు. లేదు మీ మాట మీద నాకు నమ్మకం లేదు, నాకు ఇప్పుడు ఇచ్చేసి వెళ్ళు. ఈ రకంగా మాటకు విలువ అనేది లేక ఈ నెలలో ఇబ్బంది పడాల్సి వస్తుంది. మనం ఎంత నిజాయితీగా చెప్పినా అవతల వాళ్ళు వినే ప్రసక్తి లేదు కాబట్టి కొంతవరకు ఈ రకమైన మనస్పర్ధల కారణంగా మానసికంగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. మనం ఎదురు చూసిన చోటు నుంచి ధనం చేతికి రాదు, కానీ మనం ఊహించని చోటు నుంచి ఎదురు చూడని చోటు నుంచి ధనం చేతికి రావడానికి అవకాశం ఉంటుంది. ఆకస్మిక లాభాలు, ధనపరమైన అనుకూలత, విద్యార్థులకు అనుకూలత ఈ నెలలో అన్ని విధాలుగా బాగుండే అవకాశం ఉంటుంది. అదే సమయంలో వ్యాపారస్తులకు ఎదురు చూసిన దానికంటే ఎక్కువగా లాభాలు ఉండే అవకాశం ఉంటుంది. సో ఎటొచ్చి కర్కాటక లగ్నానికి సంబంధించిన పోలీసు రక్షణ శాఖలో ఉన్న ఉద్యోగస్తులు మాత్రం కొంత ఇబ్బందులు అవమానాలు ఎదుర్కోవడానికి కూడా అవకాశం కనిపిస్తుంది. ఎవరో చేసిన తప్పులు, ఎప్పుడో మీరే తెలియకుండా చేసిన పొరపాట్లు కూడా ఈ సమయంలో బయటపడి ఆ కారణంగా మీరు ఇబ్బందులు అవమానాలు ఎదుర్కోవడానికి అయితే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా రక్షణ శాఖలో చేస్తున్న వాళ్ళంటే పోలీస్ కావచ్చు, ఆర్మీ కావచ్చు, ఫైర్ డిపార్ట్మెంట్ కావచ్చు, రక్షణ రంగం కావచ్చు. శని దశాభుక్తులు జరుగుతున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఒకసారి శనికి ఏదో ఒక రూపంలో శాంతులు చేసుకోండి. లేదా వారానికి ఒకసారి కనీసం ఒక 1/2 లీటర్ లేదా లీటర్ నువ్వుల నూనె తీసుకెళ్ళినా ఏదైనా శివాలయంలో కానీ
నవగ్రహాల మండపంలో దీపారాధన కోసం కానీ ఇచ్చేసి వచ్చేసేయండి. మళ్ళీ మీరు అక్కడ నిలుచుకొని అర్చనలు పూజలు ఏం చేయించుకోవాల్సిన అవసరం లేదు. దీపారాధన కోసం నూనె దానం చేసి వచ్చేసేయచ్చు. ఇది సరిపోతూ వస్తుంది. లేదు గ్రహశాంతులు చేసుకుంటా అంటే శని దశాభుక్తులు వంటివి కానీ జరుగుతూ ఉంటే ఒకసారి గ్రహశాంతులు చేయాలా కూడా ఈ వృత్తి ఉద్యోగాల్లో వస్తున్న సమస్యలు, గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లడం వంటి సమస్యలు ఇబ్బంది పెట్టకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఇంకా మిగిలిన వాళ్ళందరూ మీ పనులు ఉత్సాహంగా పూర్తి చేసుకుంటూ ఉంటారు. పనులు గృహంలో పూర్తి స్థాయిలో అనుకూలతగా ఉంటుంది. చేసే పనులు మరింత ఉత్సాహంగా చేసుకుంటూ వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. శుభవార్తలు వింటారు లేదా సత్కథా శ్రవణం అంటే మనకు నచ్చిన దైవ సంబంధ విషయాలు వినడం, ఏదైనా ప్రవచనాలు ఇటువంటివి వినడం, ఇటువంటివి చేసే అవకాశం ఉంటుంది. మరింత అనుకూలత కోసం మహాలక్ష్మి అమ్మవారు, సరస్వతి మాత, విష్ణు సంబంధ ఆరాధన అన్ని విధాలుగా కర్కాటక లగ్నం వారికి అనుకూలించే అవకాశం ఉంది. మీకు నచ్చిన మీకు అనుకూలించే దైవాన్ని ప్రార్థన చేసుకుంటూ మీ కార్యక్రమాలు కొనసాగించుకోవాల్సిందిగా కర్కాటక లగ్న జాతకులకు సూచన. ఉద్యోగస్తులకు మాత్రం ఈ నెలలో కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఆ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. మిగిలిన రంగాల వాళ్ళు తమ కార్యకలాపాలను ఎటువంటి ఇబ్బందులు లేకుండా కొనసాగించుకోవచ్చు. ఓకే అండి, వచ్చే నెల యోగం శుభయోగం కార్యక్రమంలో మా ఫలితాలు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, ధన్యవాదాలు. తర్వాత సింహలగ్నం. అందరికీ నమస్తే అండి, ఫలప్రదం స్వాగతం. మనం యోగం శుభయోగం అనే కార్యక్రమంలో భాగంగా సూర్యుడు మిథున సంచారాన్ని అనుసరించి సింహలగ్న జాతకులకి జూన్ 15వ తేదీ నుంచి జూలై 16వ తేదీ వరకు ఒక నెల రోజులకు ఎటువంటి ఫలితం ప్రభావం ఉండే అవకాశం ఉందని ఈ వీడియోలో చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. సింహలగ్నానికి సంబంధించి చూసుకుంటే మిశ్రమ ఫలితాలు ఉన్న నెలగానే ఈ నెలను చూడవలసి ఉంటుంది. లగ్నాధిపతి అయిన సూర్యుడు 11లో ఉంటున్నారు. ఇది పూర్తి స్థాయిలో అనుకూలం. గురువు అస్తంగతం నుంచి బయటపడుతున్నారు. ఇది మరింత అనుకూలం. నవమాధిపతి నవమంలోనే శని వీక్షణకు గురి కావడం అనేది కొంత ఇబ్బందికరమైన పరిస్థితి. సో సింహలగ్నం వాళ్ళకి మధ్యం ఫలితాలే పొందే అవకాశం ఉంది. సప్తమాధిపతి సప్తమంలో ఉంటూ నవమంలో ఉన్న నవమాధిపతిని పట్టుకున్న కారణంగా పూర్తి స్థాయి అనుకూలత అనేది పొందే అవకాశం లేదు. ఇంట్లో ఉన్న చికాకు కలిగించే అంశాలు, పరిస్థితులు అవి అలాగే ఉంటాయి. ఎటువంటి మార్పు ఉండదు. ఇన్ కేసు ఇంకొంచెం పెరగచ్చు కూడా. శుభగ్రహాలు అనుకూల ఫలితాలు ఇవ్వాలనుకునే సమయంలో పాపగ్రహమైన శని మరింత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి గృహంలో పరిస్థితుల్లో ఎటువంటి మార్పులు లేవు. అండ్ తీర్థయాత్రలు, దైవ దర్శనాలు వెళ్ళే వాళ్ళకు కూడా అనుకూలం కాదు. సో కాబట్టి తీర్థయాత్రలు, దైవ దర్శనాలు ఎవరన్నా ప్లాన్ చేసుకోండి సింహలగ్నం వాళ్ళు కొంత గమనించి చూసుకొని వెళ్ళి రావాల్సిందిగా సూచన. శని దశ అయిపోయి ఉంటే మీకు ఇబ్బంది లేదు. శని దశాభుక్తులు జరుగుతున్నా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది తీర్థయాత్రలు చేసే సమయంలో. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పూర్తి స్థాయి అనుకూలత నిరాటంకంగా కొనసాగుతూ ఉంటుంది. ఏ రకమైన ఇబ్బందులు లేకుండా మరింత ఉన్నత స్థితిలో ఉండే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్స్ కావచ్చు, ట్రాన్స్ఫర్స్ కావచ్చు, కొత్తగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి కావచ్చు, వ్యాపారంలో అనుకూలత కోసం కావచ్చు, వ్యాపారంలో కొత్త కాంట్రాక్టులు ఇటువంటివి తెచ్చుకోవడానికి కావచ్చు, వ్యాపారంలో లాభాలు కావచ్చు, పూర్తి స్థాయిగా ఉండే నెలగా ఈ నెల ఉంటుంది. సో మిగిలిన విషయాలు పక్కన పెట్టి ఈ రెండు విషయాల మీదే కాన్సన్ట్రేట్ చేశారు అంటే వృత్తిపరమైన అనుకూలత, ఉద్యోగపరమైన అనుకూలత, వ్యాపారపరమైన అనుకూలత వైపు మాత్రమే కాన్సన్ట్రేట్ చేసి మిగిలిన విషయాలు మిమ్మల్ని చిన్న సమస్యలు, చిన్నపాటి ఇబ్బందులతో వదిలేస్తాయి. ఎందుకంటే మన దృష్టి మొత్తం వృత్తి వ్యాపారాల మీద ఉంటుంది. కాబట్టి అనుకూలతను సద్వినియోగం పరుచుకునే ప్రయత్నం అయితే చెయ్యండి. ఇబ్బందికరమైన పరిస్థితులు మీరు ఎదుర్కోవాల్సిన అవసరం తక్కువగా ఉంటుంది. ఇంకా ఇంట్లో మనం మొదటే చెప్పుకున్నాం, జీవిత భాగస్వామితో వస్తున్న ఈ మనస్పర్ధలు ఏవైతే ఉన్నాయి ఇవి ఇలాగే కొనసాగుతాయి. తండ్రి కారణంగా ఇబ్బందులు, తండ్రి కారణంగా సమస్యలు కూడా ఎదుర్కోవడానికి, వారి ద్వారా మనకున్న మనశ్శాంతి పోగొట్టుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. లేదా కొంతవరకు ఆస్తి తగాదాల కారణంగా కూడా తండ్రితో, జీవిత భాగస్వామితో, ఇంట్లో తల్లితో, ఇంట్లో ఉన్న పరిస్థితి, మనశ్శాంతి కూడా దూరం చేసుకోవడానికి పూర్తి స్థాయిలో అవకాశం ఉంటుంది ఈ నెల. కాబట్టి ఈ ఆస్తిపాస్తుల గొడవలు ఏదైనా ఉంటే ఇప్పుడు మాట్లాడడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. ఈ విషయాన్ని మాత్రం దృష్టిలో పెట్టుకొని కొంత కుజుడు కనీసం 9 నుంచి బయట వచ్చిన తర్వాత కావాలంటే ప్రయత్నం చేసుకోండి. ఈ గొడవలు అనేది పెరగకుండా ఉంటాయి. ఇప్పుడు మరి మాట్లాడడం వల్ల ఉపయోగం కూడా లేదు. కాబట్టి ఆస్తిపాస్తుల వైపు అటువైపు చర్చలు జరపకపోవడం అనేది సింహలగ్న జాతకులకు ఇప్పుడు అత్యంత సహకరించే విషయంగా ఉంటుంది. శని 7లో నుంచి వెళ్ళిన తర్వాత కావాలంటే మళ్ళీ ఏదైనా ఉంటే మాట్లాడుకోండి, మరింత మంచిది. లేదా కనీసం కుజుడు వృషభంలోకి వచ్చేంత వరకు అయినా ఆగండి. కొంతవరకు సమస్య నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇది అండి సింహలగ్నానికి సంబంధించి. ఎక్కువ విషయాల వైపు వెళ్ళొద్దు. ఉన్న 1-2 అనుకూలతను సద్వినియోగపరచుకోండి. అనవసరమైన విషయాల వైపు వెళ్ళొద్దు. వెళ్ళడం వల్ల మీకున్న మనశ్శాంతి పాడయి చేసే పనుల మీద కూడా ఉత్సాహం లేకుండా పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ దృష్టికోణాన్ని వేరే వైపు మళ్లించకుండా వచ్చిన అనుకూలతను సద్వినియోగం పరుచుకుంటూ వెళ్ళిపోవాల్సిందిగా సింహలగ్న జాతకులకు సూచన. సూర్యారాధన, ఆదిత్య హృదయ పారాయణం, విష్ణు సహస్రనామ పారాయణం,
విష్ణు సంబంధ ఆలయ ప్రదక్షిణలు నమస్కారం అనేది అన్ని వైపుల నుంచి అనుకూలత ఇచ్చే అవకాశం ఉంటుంది. ఓకే అండి, వచ్చే నెల యోగం శుభయోగం కార్యక్రమంలో మాస ఫలితాలు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, ధన్యవాదాలు. తర్వాత కన్యాలగ్నం. అందరికీ నమస్తే అండి, ఫలప్రదం స్వాగతం. మనం యోగం శుభయోగం అనే కార్యక్రమంలో భాగంగా సూర్యుడు మిథున సంచారాన్ని అనుసరించి కన్యాలగ్నం వారికి జూన్ 15వ తేదీ నుంచి జూలై 16వ తేదీ వరకు ఒక నెల రోజుల వరకు ఎటువంటి ఫలితం ప్రభావం ఉంది అని ఈ వీడియోలో చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. కన్యాలగ్నానికి సంబంధించి చూసుకోవాల్సి వస్తే సూర్యుడు 10లోకి వచ్చారు. కొంతవరకు ఉద్యోగపరమైన సమస్యలు, చికాకులు, ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. మీరు ట్రాన్స్ఫర్స్ ఎప్పుడైనా కోరుకుంటే ఇప్పుడు ట్రాన్స్ఫర్స్ జరుగుతాయి. మీకు ఇష్టం లేని చోటుకి ఎత్తుకొని పోయి వేసేస్తారు. లేదా ట్రాన్స్ఫర్ చేసిన చోట వచ్చిన అనుకూలతలు మీకు అక్కడున్న సౌకర్యాలు మీకు అనుకూలంగా ఉండవు. ఆ కారణంగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. ప్రయాణాలు అంత అనుకూలం కాదు. ప్రయాణాల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అయితే అక్కడ మీకు కావాల్సిన సౌకర్యాలతో కలిగిన ఇల్లు కానీ అనుకూలతలు కానీ ఏర్పడడం ఉండదు. ఆ కారణంగా కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇంకా సాధారణంగా ఉన్న వాళ్ళైతే గృహంలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు, కోపతాపాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. తల్లితో కొంత ఘర్షణలు పడడానికి కానీ, కుటుంబంలో పరిస్థితులు కొంత ఘర్షణతో ముడిపడి ఉండడానికి కానీ అవకాశం ఉంటుంది. కొంత జాగ్రత్తగా అయితే ఉండే ప్రయత్నం చేయండి. అనవసరంగా చిరాకు రావడం, కోపం రావడం, మాట కొంచెం దుడుగ్గా రావడం, మాట కారణంగా సమస్యలు తెచ్చుకోవడం, కొంచెం ఆరోగ్యం విషయంలో కూడా చిన్నపాటి ఇబ్బందులు అవి ఎదుర్కోవాల్సి రావడం, ఈ కారణంగా ఏం జరుగుతోందో అర్థం కాదు. చేస్తున్న పనుల వల్ల అనుకూలత ఉండదు. మన ప్రమేయం లేకుండా తోసుకొని వెళ్ళిపోతున్న విధంగా ఉంటుంది. కానీ మన ప్రమేయం లేకుండా చేసిన పనుల యొక్క నెగిటివ్ అనేది మన మీదే పడుతుంది. నువ్వే చేశావు అనేసి మన నెత్తినే వేశారు. వాస్తవానికి అక్కడ మన ప్రమేయం చాలా తక్కువ ఉంటుంది. ఎవరో చెప్తే మీరు చేసుంటారు, కానీ చేసింది మీరే కాబట్టి దాని యొక్క నెగిటివ్ అనేది మీ మీదే పడే అవకాశం ఉంటుంది. కొంత పని ఒత్తిడి కారణంగాను, పని చేసిన దాని యొక్క అనుకూలత మీరు పొందలేని కారణంగాను ఇబ్బందులు ఎదుర్కోవడానికి అయితే ఎక్కువగా అవకాశం ఉంది కన్యాలగ్నానికి సంబంధించిన వాళ్ళకి. అన్ని వైపులా పరిస్థితి అదే. కొంత ధనవ్యయం, ఆరోగ్య సమస్యలు కూడా సూచిస్తూ ఉన్నాయి. చిరాకుతో కూడిన నెలగానే నెల ఉండటానికి అవకాశం కనిపిస్తుంది. ఉన్న ఒకే ఒక అనుకూలత ఏంటంటే భాగస్వామితో ఏ రకమైన సమస్యలు లేవు. ఆ ఒక్క విషయం మాత్రం అనుకూలంగా సాగిపోవడానికి అవకాశం ఉంటుంది. ఇది అండి కన్యాలగ్నానికి సంబంధించిన సూర్యుడు మిథున సంచార ఫలితాలు. అంతగా అనుకూలంగా ఉన్న నెల అయితే కాదు. కొంత అనవసరమైన శ్రమ, పని ఒత్తిడి కారణంగా ఇబ్బంది పడే నెలగానే నెల ఉంటుంది. చేసిన పనికి ఫలితం లేక ఇబ్బంది పడడానికి కూడా అవకాశం ఉంది. వ్యాపారస్తులకు అంత అనుకూలంగా ఏం లేదు. విద్యార్థులకు కూడా కొంత ఇబ్బందికరంగానే ఉంది. చదువులో కొంత మతిమరుపు అనేది, విషయాన్ని ముందుగా చేసుకోలేకపోవడం కావచ్చు, ఎగ్జామ్స్ రాసే సమయంలో కొంత మతిమరుపు కారణంగా ఇబ్బంది పడడం కావచ్చు, ఇలా రకరకాల సమస్యలు ఎదుర్కోవడానికి అవకాశం ఉంది. సో శివారాధన ఒకటే పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉంది. వీలైనప్పుడంతా శివాలయ ప్రదక్షిణలు చేసి స్వామివారిని నమస్కరించుకొని వస్తూ ఉండడం వల్ల మీకున్న ఈ గోచారం కారణంగా వచ్చే సమస్యలు పెద్దగా ఇబ్బంది పెట్టకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఓకే అండి, వచ్చే నెల యోగం శుభయోగం కార్యక్రమంలో మాస ఫలితాలు మళ్ళీ కలుసుకున్నాం. అంతకు సెలవు, ధన్యవాదాలు. తర్వాత తులాలగ్నం. అందరికీ నమస్తే అండి, ఫలప్రదం స్వాగతం. మనం యోగం శుభయోగం అనే కార్యక్రమంలో భాగంగా సూర్యుడు మిథున సంచారాన్ని అనుసరించి తులాలగ్నం వారికి 15వ తేదీ నుంచి జూలై 16వ తేదీ వరకు ఒక నెల రోజులకు సంబంధించిన మాస ఫలితాలు ఈ వీడియోలో చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. తులాలగ్నానికి సంబంధించి చూసుకోవాల్సి వస్తే అనుకూలతల విషయానికి వస్తే విద్యార్థులకు, వ్యాపారస్తులకు పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉంటుంది. ఏ రకమైన ఆటంకాలు, ఇబ్బందులు ఉండటం లేదు. జీవిత భాగస్వామితో కూడా అనుకూలంగానే ఉంటుంది. ఈ విషయంలో కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. కానీ ఎటొచ్చి కొంత మీ ఆరోగ్యం విషయంలో కావచ్చు, లేదా మీ మాట కారణంగా కావచ్చు, వాహన ప్రయాణాలు చేసే సమయంలో కావచ్చు ఇబ్బందులు ఎదుర్కోవడానికి అవకాశం ఉంది. అదే సమయంలో మద్యపానం వంటి అలవాట్లు ఉన్నవాళ్ళు కావచ్చు, హృదయ సంబంధ సమస్యలు ఉన్నవాళ్ళు కావచ్చు, కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవడానికి అవకాశం ఉంది. అంటే చేస్తున్న వృత్తి ఉద్యోగాల్లో కొంతవరకు ఇబ్బందులు ఎదుర్కోవడానికి అవకాశం ఉంది. ఈ కారణంగా కొన్ని అవమానాలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. పని ఒత్తిడి కారణంగా అయినా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. పై అధికారుల ఒత్తిడి ద్వారా అయినా సరే ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఇంకా ఖర్చులు అనేటివి కొంచెం ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ ఖర్చులు ఎక్కువగా ఆరోగ్యపరమైన విషయాల కారణంగా ఖర్చులు సూచిస్తున్నాయి కాబట్టి ఆరోగ్యపరమైన ఖర్చులకైతే సిద్ధంగా ఉండండి. ఈ ఖర్చులను అయితే మాత్రం మనం ఈ నెల ఆపడానికి అవకాశం లేదు. రక్త సంబంధ సమస్యలు, హృదయ సంబంధ సమస్యలు, మాట కారణంగా సమస్యలు, రక్తపోటు వంటి ఆరోగ్య సమస్యల కారణంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొంతవరకు ఏదైనా దుర్వార్తలు వినాల్సి రావచ్చు. తండ్రి కారణంగా కానీ లేదా మామగారి కారణంగా కానీ కొంతవరకు ఇబ్బందులు, సమస్యలు ఎదుర్కోవాల్సి రావచ్చు. ఆరోగ్యం విషయంలో కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు. ఓకే అండి, ఇంకా ఈ నెల శివారాధన మాత్రమే అన్ని విధాలుగా తులాలగ్న జాతకులకు అనుకూలించే అవకాశం ఉంది. కాబట్టి శివ పరివారం మొత్తం ఉన్న ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేసుకొని స్వామివారి దగ్గర నుంచి విభూది, అమ్మవారి దగ్గర నుంచి కుంకుమ అర్చన చేయించి తెచ్చి ఇంట్లో పెట్టుకొని నుదుటిని ధరించి మీ కార్యక్రమాలకు మీరు వెళ్ళవలసిందిగా తులాలగ్న జాతకులకు సూచన.
విద్య దశాభుక్తి గురు దశాభుక్తి జరుగుతున్న వాళ్ళు మాత్రం ఎంత వీలైతే అంతవరకు జాగ్రత్తగా ఉండండి. అనవసరమైన కోపతాపాలకు ఆవేశాలకు పోవద్దు. ఈ కారణంగా మళ్ళీ తులా లగ్నం వాళ్ళే ఆరోగ్య సమస్యల కారణంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి ఎంత వీలైతే అంతవరకు ఉద్రేకాలకు లోను కాకుండా ఆవేశపడకుండా ఉండే ప్రయత్నం అయితే చేయండి. ఓకే అండి, వచ్చే నెల యోగం శుభయోగం కార్యక్రమంలో మాస ఫలితాలు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, ధన్యవాదాలు. తర్వాత వృశ్చిక లగ్నం. అందరికీ నమస్తే అండి, ఫలప్రదం స్వాగతం. మనం యోగం శుభయోగం అనే కార్యక్రమంలో భాగంగా సూర్యుడు మిథున సంచారాన్ని అనుసరించి వృశ్చిక లగ్నం వాళ్ళకి జూన్ 15వ తేదీ నుంచి జూలై 16వ తేదీ వరకు ఒక నెల రోజులకు సంబంధించిన మాస ఫలితాలు ఈ వీడియోలో చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. వృశ్చిక లగ్నానికి సంబంధించి చూసుకోవాల్సి వస్తే మిశ్రమ ఫలితాలు ఉన్న నెలగానే నెల ఉంటుంది. కొంతవరకు ఆరోగ్యకరమైన సమస్యలతో ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది. రక్తపోటు కావచ్చు, కొంతవరకు శరీరం బరువు ఎక్కినట్టు ఉండడం కావచ్చు. ఈ సమస్యతో అయితే నెల మొత్తం ఇబ్బంది పడడానికి ఎక్కువగా అవకాశం కనిపిస్తుంది. సో ఆరోగ్యపరమైన సమస్యలు మినహాయిస్తే ఇంకా పెద్దగా ఏ రకమైన సమస్యలు వృశ్చిక లగ్నం వాళ్ళకి ఈ నెలలో ఉండట్లేదు. మిగిలిన విషయాలన్నీ పూర్తి అనుకూలంగా ఉంటున్నాయి. సో 70% అనుకూలత వృశ్చిక లగ్నం వాళ్ళకు ఉండే అవకాశం ఉంటుంది. సో నెల చాలా వేగంగా జరిగిపోయే అవకాశం కనిపిస్తుంది. వెంటనే సరైన ఆలోచనలు రావడం, ఆలోచనలు వెంటనే అమలు చేసుకుంటూ వెళ్ళిపోవడం, అనుకోకుండా ఆకస్మిక ధనలాభాలు రావడం, అనుకోని చోట్ల నుంచి శుభవార్తలు వినడం, అనుకోని చోటు నుంచి మనం ఎదురు చూడని ఆపర్చునిటీస్ రావడం, అవకాశాలు రావడం, ఈ అవకాశాలని మనం అమలు చేసుకుంటూ వెళ్ళిపోవడం, సమయానికి ధనం చేతికి అందడం, మనం ఎదురు చూసిన దానికంటే ఎక్కువగా చేసే పనుల్లో లాభాలు రావడం, పూర్తి స్థాయిలో అనుకూలత ఉన్న నెలగానే ఉంటుంది. ఎటొచ్చి కొంచెం శని దశాభుక్తులు జరుగుతున్న వాళ్ళకు మాత్రం నెల కొంచెం మెల్లగా వెళ్ళే అవకాశం ఉంది. ఇది మినహాయిస్తే వేరే ఏ రకమైన సమస్య లేదు. ప్రభుత్వ ఉద్యోగస్తులు కావచ్చు, ప్రభుత్వ కాంట్రాక్టులు చేసే వాళ్ళకి కావచ్చు, పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉన్న నెల ఇది. మీరు ఏది చెబుతారో అదే అక్కడ శాసనం అయ్యే అవకాశం ఉంది. మీ మాట కారణంగానే మీరు ఈ నెల మరింత గౌరవ మర్యాదలు పొందే అవకాశం ఉంటుంది. సో అనుకూలతను సద్వినియోగం చేసుకుంటూ ప్రతికూలతల వైపు వెళ్లకుండా ఉండే ప్రయత్నం చేస్తే చాలు. వేరే ఇంకేం చేసుకోవాల్సిన అవసరం లేదు. వృశ్చిక లగ్నం వాళ్ళు ఈ నెలకు సంబంధించినంత వరకు ఆరోగ్యం విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆంజనేయ స్వామి ఆరాధన వల్ల ఆరోగ్య సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. లక్ష్మీ నృసింహస్వామి ఆరాధన వల్ల కూడా ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టకుండా ఉండే అవకాశం ఉంది. ఇంకా వృత్తి ఉద్యోగాలు వ్యాపారాల్లో అనుకూలత కోసం సూర్యారాధన, విష్ణు సహస్రనామ పారాయణం, మహావిష్ణు ఆరాధన పూర్తి స్థాయిలో అనుకూలించే అవకాశం ఉంది. ఇది అండి వృశ్చిక లగ్నానికి సంబంధించి. వచ్చే నెల యోగం శుభయోగం కార్యక్రమంలో మాస ఫలితాలు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, ధన్యవాదాలు. తర్వాత ధనుర్లగ్నం. నమస్తే అండి, ఫలప్రదం స్వాగతం. మనం సూర్యుడు మిథున సంచారాన్ని అనుసరించి ధనుర్లగ్నం వాళ్ళకి జూన్ 15వ తేదీ నుంచి జూలై 16వ తేదీ వరకు ఒక నెల రోజులకు సంబంధించి ఎటువంటి ఫలితం ప్రభావం ఉండే అవకాశం ఉందని ఈ వీడియోలో చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. ఇంకా ధనుర్లగ్నానికి సంబంధించి చూసుకోవాల్సి వస్తే పూర్తి స్థాయిలో అనుకూలత ఉన్న నెలగానే ధనుర్లగ్నం వాళ్ళు చూడొచ్చు. ఇంచుమించు మీకు 70% కంటే ఎక్కువగా ధనుర్లగ్నానికి ఈ నెల గోచారం అనుకూలంగా ఉంది. ఇంకా మిగిలిన విషయాలు మీ జన్మజాతకంలో జరుగుతున్న దశాభుక్తులను బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు మాత్రం కొంత ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంటుంది. ప్రయాణాలు మిశ్రమ ఫలితాలు ఇస్తే పూర్తిగా అనుకూలమా అంటే అనుకూలంగానే ఉంటాయి. కానీ ప్రయాణాల్లో అలసిపోవడానికి కొంత ఇబ్బందులు ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. కానీ మీ ప్రమేయం లేకుండా ప్రయాణాలు అనేది చేస్తూనే ఉండవలసి వస్తుంది. ఏదో ఒక పని కారణంగా ప్రయాణాలు ఈ నెల తప్పించుకోలేని విధంగా ఉండే అవకాశం ఉంటుంది వృశ్చిక ధనుర్లగ్నానికి సంబంధించినంత వరకు. ఇంకా తండ్రి కారణంగా అనుకూలత, ప్రభుత్వం కారణంగా అనుకూలత, ప్రభుత్వ కాంట్రాక్టులు చేసే వాళ్ళకి కావచ్చు, గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళకి కావచ్చు, పూర్తి స్థాయిలో అనుకూలతలు ఏర్పడే అవకాశం ఉంటుంది. మేబీ ప్రమోషన్స్ వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మీరు ఊహించని, మీరు ఎదురు చూడని ఒక పోస్టుకు మీరు ప్రమోట్ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా సూర్య దశాభుక్తి జరుగుతున్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ ఫలితం ఈ నెల పొందే అవకాశం ఉంది. ఇంకా వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకు వివాహ సంబంధాలు కుదిరే అవకాశం ఉంది. ఇప్పటికే వివాహమైన వాళ్ళకి జీవిత భాగస్వామితో మరింత అనుకూలత, అన్యోన్యంగా కలిసి ఉండటానికి అనుకూలించే గ్రహస్థితి ఈ నెల ధనుర్లగ్నానికి సంబంధించినంత వరకు. జీవిత భాగస్వామితో కలిసి చిన్నపాటి టూర్స్ ఏదైనా ప్లాన్ చేసుకోవడం మంచిది ఈ నెల ధనుర్లగ్నానికి సంబంధించినంత వరకు. ఈ అనుకూలత మరింత సంతృప్తికరంగా మారడానికి అవకాశం ఉంటుంది. ఇంకా రుణాలు తీర్చే ప్రయత్నం ఎవరైనా చేస్తూ ఉంటే ఇప్పుడు చేసుకోవచ్చు. పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉంది. మనం అనుకున్న దానికంటే తొందరగా, వేగంగా రుణాలు తీర్చుకోవచ్చు. దానికి సంబంధించిన అనుకూలత ఏర్పడుతుంది. మీరు ఒక ప్రయత్నం చేస్తే 100 వైపుల నుంచి మీకు అనుకూలత ఏర్పడి రుణం తొందరగా తీర్చుకోవడానికి సహకరించే అవకాశం ఉంటుంది. ఖర్చులు అయితే మాత్రం కొంచెం ఎక్కువగా ఉంటున్నాయి. ఈ ఎక్కువగా ఉన్న ఖర్చుల్ని మీ సమస్యల పరిష్కారం కోసం మాత్రమే వినియోగించండి. తర్వాత చూసుకుందాంలే మన సమస్యల పరిష్కారం అనుకుంటే ఈ ఖర్చు వేరే వైపు మళ్ళీపోవడానికి అవకాశం ఉంది. ధనం అనేది అయితే నిలబడదు, ఏదో రూపంలో ఖర్చు అయిపోతుంది. కాబట్టి సమస్యల పరిష్కారం కోసం మాత్రమే ధనాన్ని సద్వినియోగం చేసుకోండి.
పోస్ట్పోన్ చేశారంటే ధనం అయితే దుర్వినియోగం అయ్యడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఒకే ఒక సమస్య, చెప్పుడు మాటలు వినద్దండి. ఇంక ఇప్పుడున్న పరిస్థితిలో మీరు సొంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం కూడా కొంచెం కష్టం కాబట్టి సొంత నిర్ణయాలు కూడా తీసుకోవద్దు. పంచమాధిపతిని పంచమంలోనే శని పట్టుకొని ఉన్నారు. మీ ఆలోచన మీకు సరైన ఫలిత నిర్ణయం చేసుకునే అవకాశం ఇవ్వదు కాబట్టి ఈ సమయంలో మీరు నిర్ణయాలు తీసుకోవడం కావచ్చు, ఎవరిని జడ్జి చేయడం కానీ చెయ్యవద్దు. ఇది ఈ సమయంలో సరైన నిర్ణయం కాదు. ఆ విషయం మనకు అర్థం కాదు, మనం కరెక్ట్గానే ఉన్నాం కదా అని అనుకుంటుంది. కానీ ఎట్టి పరిస్థితిలో ఎవరు చెప్పిన మాటలను వినొద్దండి. ఎవరి విషయంలో మీరు నిర్ణయాలు తీసుకొని వద్దండి. జరిగేది జరుగుతుంది, దేనికి మనం కర్తలం కాదనే విషయాన్ని మాత్రమే మనసులో పెట్టుకొని మీ ప్రయత్నాలు, మీ పనులు మీరు చేసుకోవాల్సిందిగా ధనుర్లగ్న జాతకులకు సూచన. ఇదే అండి ధనుర్లగ్నానికి సంబంధించిన సూర్యుడు మిథున సంచార మాస ఫలితాలు. మరింత అనుకూలత కోసం సూర్యారాధన, ఆదిత్య హృదయ పారాయణం పూర్తి స్థాయిలో అనుకూలించే అవకాశం ఉంది. విష్ణు సహస్రనామ పారాయణం, మహావిష్ణు సంబంధ ఆలయ ప్రదక్షిణలు మరింత అనుకూలత ఇచ్చే అవకాశం ఉంటుంది. ఓకే అండి, వచ్చే నెల యోగం శుభయోగం కార్యక్రమంలో మాస ఫలితాలు మళ్ళీ తెలుసుకుందాం. అంతవరకు సెలవు, ధన్యవాదాలు. తర్వాత మకర లగ్నం. అందరికీ నమస్తే అండి, ఫలప్రదం స్వాగతం. మనం యోగం శుభయోగం అనే కార్యక్రమంలో భాగంగా సూర్యుడు మిథున సంచారాన్ని అనుసరించి మకర లగ్నం వాళ్ళకి జూన్ 15వ తేదీ నుంచి జూలై 16వ తేదీ వరకు ఒక నెల రోజుల పాటు ఎటువంటి ఫలితం ప్రభావం ఉండే అవకాశం ఉందని ఈ వీడియోలో చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. మకర లగ్నానికి సంబంధించి చూసుకోవాల్సి వస్తే 2లో ఉన్న శని 4వ ఇంటి అధిపతి అయిన కుజుడిని 4లోనే పట్టుకొని ఉన్నారు. ఇది మాత్రమే అనుకూలం. అంటే 2వ ఇల్లు 4వ ఇల్లు మాత్రమే సహకరిస్తుంది. మిగతా భావాలన్నీ కొంత ఇబ్బందికరంగా ఉన్నాయి. ఇక కేతువును గురువు చూస్తున్నారు. గురువు కూడా అస్తంగతం నుంచి బయటపడుతున్నారు కాబట్టి రాహు కారణంగా వచ్చే అనుకూలత ఎంత అనేది ఇప్పుడు ఎవరికైనా రాహుదశ భుక్తి జరుగుతూ ఉంటే అనుకూలిస్తుంది. ఈ ఒక్క అనుకూలం మినహా వేరే రకమైన అనుకూలతలు పెద్దగా ఉండట్లేదు. బుధ శుక్రులు కూడా అస్తంగతం చెందారు కాబట్టి గృహంలో అనుకూలత అనేది పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉంది. అండ్ జీవిత భాగస్వామితో అనుకూలత కూడా పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉంది. అంటే గృహ మార్పు, గృహాల కొనుగోలు, భూముల కొనుగోలు, వీటికి సంబంధించిన డాక్యుమెంటేషన్ వరకు, రిజిస్ట్రేషన్ వరకు అన్నీ ఏదైనా ఇటువంటి ఆలోచనలు, ప్లానింగ్స్ ఏదైనా ఉంటే ఈ నెలలో మకర లగ్నం వాళ్ళు చేసేసుకోవడం స్థాయిలో అనుకూలత ఇస్తుంది. మీ ఆలోచనలు మీకు సరిగ్గా సహకరించడం కానీ, ఫలిత నిర్ణయం సరిగ్గా చేసుకునే అవకాశం కానీ ఉండకపోవచ్చు. సంతానం ఆరోగ్యం విషయంలో ఇబ్బందులు, సంతానం యొక్క చదువు విషయంలో కూడా మీరు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. సంతానం యొక్క స్నేహితులతో, సంతానం యొక్క ప్రవర్తన, వారు స్నేహితులతో కలిసి చదువుకోకుండా విచ్చలవిడిగా తిరుగుతున్నారన్న విషయం కారణంగా కూడా మకర లగ్న జాతకులు కొంతవరకు మానసిక అశాంతికి లోను కావడానికి అవకాశం ఉంటుంది. ఆరోగ్యం విషయంలో కొంత ఇబ్బందులు అయితే ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. శారీరక బలహీనత కావచ్చు, లేదా కొంత ఎముకలకు సంబంధించిన అనారోగ్యం కావచ్చు, ఆర్థరైటిస్ వంటి సమస్యల కారణంగా కావచ్చు ఇబ్బందులు ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. ఈ అనారోగ్యం కారణంగా అయితే ఈ నెల ఖర్చులు అయితే కొంచెం ఎక్కువగానే ఉంటున్నాయి మకర లగ్నానికి సంబంధించినంత వరకు. ఇంకా ఉద్యోగం విషయంలో చిన్నపాటి ఇబ్బందులు, డిస్టర్బెన్సెస్ అయితే ఉంటున్నాయి. కనీసం పని ఒత్తిడి కారణంగా అయినా సరే మరింత ఎక్కువగా అలసిపోవడానికి అవకాశం కనిపిస్తుంది. లేదా పై అధికారుల ఒత్తిడితో కూడా కొంతవరకు వృత్తి విషయంలో ఇబ్బందులు, ఆటంకాలు ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. వ్యాపారస్తుల పరిస్థితి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ₹1 వచ్చే లోపల ₹10 అయితే ఖర్చు అవుతూ ఉంటుంది. ఖర్చులను అదుపు చేయలేక, వ్యాపారాల్లో లాభాలు ఎలా పొందాలో తెలియక, ఇంతవరకు అనుకూలించింది ఇప్పుడున్నట్టు ఎందుకు అనుకూలించట్లేదు తెలియక విచిత్రమైన సమస్యలు మానసికంగా ఎదుర్కోవడానికి వ్యాపారస్తులకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో కాబట్టి వ్యాపార సంబంధమైన సమస్యల కారణంగా ఉన్న మనశ్శాంతి కోల్పోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది మకర లగ్నానికి సంబంధించిన వ్యాపారస్తులు. ఇప్పుడు కూడా స్టీలు, ఐరను, మాంసాహారం ఇటువంటి వ్యాపారస్తులు కొంతవరకు పర్లేదు కానివ్వండి. కానీ వ్యాపారంలో ఇంతకు ముందు ఉన్నంత లాభాలు ఇప్పుడు ఉండే అవకాశం అసలు లేదు. సో ఈ విషయంలో మాత్రం కొంత ఇబ్బందికరంగా అయితే పరిస్థితి ఇప్పటికే ఎదుర్కొంటూ ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఈ నెలంతా కూడా ఆ పరిస్థితి అలాగే కొనసాగడానికి అవకాశం ఉంటుంది. సో గత 2-3 సంవత్సరాల్లో అనుకూలించినంత అనుకూలత ఇంకా ఇప్పుడు ఈ తర్వాత రావడానికి అవకాశం లేదు. ఇప్పట్లో అవసరానికి ధనం చేతికి అందుతూ ఉంటుంది. సో ఈ కారణంగా నిత్యావసరాలు ఏది ఇబ్బంది అనేది ఉండదు, జరిగిపోవడం అనేది ఉంటుంది. ఇంకా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తీర్థయాత్రలు, దైవదర్శనాలు అంత అనుకూలించకపోవచ్చు. చేసినా కూడా కొంత అధిక ఖర్చు, మనశ్శాంతి లేకపోవడం, తీర్థయాత్రలు చేసిన సంతృప్తి అనేది పొందలేకపోవడం, ఇటువంటి పరిస్థితుల కారణంగా కొంత ఇబ్బందులు కూడా ఎదుర్కోవడానికి అవకాశం కనిపిస్తుంది. ఓకే, ఇది అండి మకర లగ్నానికి సంబంధించి సూర్యుడు మిథున సంచార ఫలితాలు. మరింత అనుకూలత కోసం మీ ప్రాంతంలోనే ఉన్న శివాలయం, శివ పరివారం ఉన్న శివాలయం ప్రదక్షిణలు ప్రతిరోజు చేసుకుంటూ ఉండడం వల్ల గోచారం కారణంగా వచ్చే ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది.
ఓకే, వచ్చే నెల యోగం శుభయోగం కార్యక్రమంలో మాస ఫలితాలు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. తర్వాత కుంభలగ్నం. అందరికీ నమస్తే అండి. ఫలప్రదం స్వాగతం. మనం యోగం శుభయోగం అనే కార్యక్రమంలో భాగంగా సూర్యుడు మిథున సంచారాన్ని అనుసరించి కుంభలగ్నం వారికి జూన్ 15వ తేదీ నుంచి జూలై 16వ తేదీ వరకు ఒక నెల రోజులకు సంబంధించి ఎటువంటి ఫలితం ప్రభావం ఉండే అవకాశం ఉందని ఈ వీడియోలో చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. కుంభలగ్నానికి సంబంధించి చెప్పుకోవాల్సి వస్తే పంచమంలో సూర్యుడు, 4లో గురువు, కొంత ఇబ్బందికరమైన నెలగానే ఈ నెలను చూడవలసి ఉంటుంది. కనీసం పంచమమైనా కొంత అనుకూలంగా ఉంది అంటే పంచమంలో సూర్యుడు ఉండడం, విపరీతమైన కోపం, ఉద్రేకం, అందరి మీద కోపగించుకోవడం, ముఖ్యంగా పిల్లల మీద కోపగించుకోవడం, పిల్లల్ని కొట్టడం, పిల్లల కారణంగా ఉన్న మనశ్శాంతి పాడు చేసుకోవడం, నేను ఆలోచించిందే కరెక్ట్ అనుకోవడం, ఇతరుల ఆలోచనలు అంగీకరించలేకపోవడం, నేను చెప్తే మీరు వినడానికి కోపపడడం, గొడవలు తెచ్చుకోవడం, గొడవలకు వెళ్ళడం. ఇంకా 7, 8 కూడా కొంతవరకు 8 కూడా యాక్టివ్ అవుతోంది. గురువు అస్తంగతం నుంచి బయటపడుతున్నారు కాబట్టి మీరు కోరి తెచ్చుకునే గొడవల కారణంగానే పోలీస్ స్టేషన్లు, కోర్టులు చుట్టూ కూడా తిరిగే అవకాశం కొంతవరకు ఈ నెలలో కనిపిస్తోంది. కాబట్టి ఎంత వీలైతే అంతవరకు ఉద్రేకానికి లోను కాకుండా ఉండే ప్రయత్నం మాత్రమే చెయ్యండి. కారణం ఏంటంటే 3లో కుజుడిని శని పట్టుకున్న కుజుడు యొక్క చూపు మళ్ళీ 6 మీద ఉంటుంది. ఏదో ఒకటి చేసేయాలి, ఎలాగోలాగా గెలిచి చూపించాలి అనే ఉద్రేకంలో భాగంగా ప్రవర్తించకూడని విధంగా ప్రవర్తించి అనవసర కోపాలు, అనవసర ఉద్రేకాలు, అనవసర గొడవల వైపు వెళ్ళి అవసరం లేని గొడవల్ని కెలికి పెంచి పెద్ద చేసుకునే అవకాశాలు పూర్తిగా ఉంటున్నాయి ఈ నెలలో. కాబట్టి కొంత ప్రశాంతంగా, శాంతంగా ఉండే ప్రయత్నం అయితే చెయ్యండి. అనవసర గొడవల వైపు వెళ్తే అనవసర సమస్య చిక్కులు తెచ్చుకుంటారు. ఈ విషయాన్ని మాత్రం దృష్టిలో పెట్టుకొని ఎంత వీలైతే అంతవరకు ఓపికగా మౌనంగా ఉండే ప్రయత్నం అయితే చెయ్యండి. ఇంట్లో కొంత మనశ్శాంతి లేకపోవడం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇంకా తల్లి ఆరోగ్యం విషయంలో సమస్యలు కానీ, లేదా తల్లి కారణంగా ఎంతో కొంత ఇబ్బందులు ఎదుర్కోవడం కానీ, అంటే ఆవిడ ప్రవర్తన కారణంగా ఇంట్లో గొడవలు రావడం కానీ ఏదైనా ఉండే అవకాశం ఉంటుంది. ఇంకా సంతానం అనారోగ్యం కానీ, సంతానం ప్రవర్తన మీకు నచ్చక వాళ్ళ మీద కోపగించుకోవడం, ఇటువంటి గొడవ వీటి కారణంగా సమస్యలు తెచ్చుకోవడం, మనశ్శాంతి లేకపోవడం, ఇవన్నీ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. ఒకే ఒక అనుకూలత ఏంటంటే జీవిత భాగస్వామితో పూర్తి స్థాయిలో అనుకూలతగా ఉంటుంది. ఈ ఒక్క విషయం మాత్రం మీకు ఈ నెలలో అనుకూలించే అవకాశం. సమయానికి తిండి, నిద్ర, అనుకూలత, ప్రశాంతంగా నిద్రపోవడం ఇవన్నీ సహకరించే అవకాశం ఉంటుంది. వృత్తిలో పూర్తి స్థాయిలో ఆటంకాలు, అవమానాలు, ఇబ్బందులు, ఉద్యోగం కోల్పోవలసి రావడం, పై అధికారుల దగ్గర నుంచి ఒత్తిడి, మనం ఏం చేసినా వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోవడం, సో రకరకాల సమస్యలు అనేటివి చేసే పనిలో ఎదుర్కోవాల్సి కనిపిస్తోంది. వ్యాపారంలో కూడా పూర్తి స్థాయిలో అనుకూలత ఉండట్లేదు. కొంత నష్టాలు సంభవించే నెలగానే ఈ నెలను చూడవలసి ఉంటుంది. ఒక రకమైన దిగ్బంధనం అనేది కనిపిస్తోంది ఈ నెల. కుంభలగ్నానికి సంబంధించినంత వరకు అన్ని వైపుల నుంచి దిగ్బంధం చేసిన విధంగానే పరిస్థితి అయితే ఉండే అవకాశం ఉంటుంది. ఏకైక అనుకూలత ఉన్న ఒకే ఒక అనుకూలత శివాలయ ప్రదక్షిణలు చేసుకోవడం, శివుడి మీద భారం వేసి మీ పనులు మీరు నిర్వహించుకోవడం, ఇది మాత్రమే మీకు అనుకూలించే అవకాశం ఉంది. శుభగ్రహముల దశాభుక్తి జరుగుతూ ఉంటే 50% ఎటువంటి సమస్య లేదు. పాపగ్రహాల దశాభుక్తులు జరుగుతూ ఉంటే చాలా ఇబ్బందికరంగా పరిస్థితి మారడానికి అవకాశం ఉంటుంది. సో ఎంత వీలైతే అంతవరకు జాగ్రత్తగా ఉండండి. అనవసరంగా నోరు జారే ప్రయత్నం చేయవద్దు, అనవసరంగా కోపగించుకునే ప్రయత్నం చేయవద్దు. ఏంటో నేను చూపిస్తాను, మీరు వెళ్ళారంటే మీరేంటో మీరు తెలుసుకోవడానికి ఎక్కువ సమయం పట్టదు. చాలా త్వరలోనే మన ప్రభావం ఏంటి అని మనం అర్థం చేసుకొని ముందు ఉన్న గౌరవ మర్యాదలు కూడా పోగొట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు ఓపికగా ఉండే ప్రయత్నం మాత్రమే చెయ్యండి. శివారాధన అనేది ఈ నెలలో వచ్చే అన్ని సమస్యల నుంచి ఎంతో కొంత ఇబ్బందుల వైపు మనల్ని వెళ్ళనీయకుండా అనుకూలత ఇవ్వడానికి సహకరించే అవకాశం ఉంటుంది. ఇది అండి కుంభలగ్నానికి సంబంధించి సూర్యుడు మిథున సంచార ఫలితాలు. వచ్చే నెల యోగం శుభయోగం కార్యక్రమంలో మాస ఫలితాలు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. తర్వాత మీనలగ్నం. అందరికీ నమస్తే అండి. ఫలప్రదం స్వాగతం. మనం యోగం శుభయోగం అనే కార్యక్రమంలో భాగంగా సూర్యుడు మిథున సంచారాన్ని అనుసరించి మీనలగ్నం వారికి జూన్ 15వ తేదీ నుంచి జూలై 16వ తేదీ వరకు ఒక నెల రోజుల పాటు ఎటువంటి ఫలితం ప్రభావం ఉండే అవకాశం ఉందని ఈ వీడియోలో చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. ఇంకా మీన లగ్నానికి సంబంధించి చూసుకోవాల్సి వస్తే 50% అనుకూలత కలిగిన నెలగానే ఈ నెల మనం చూడవలసి ఉంటుంది. పూర్తిగా కాదు. కారణం ఏంటంటే 6వ ఇంటి అధిపతి 4లో ఉన్న కారణంగా ఇంట్లో కొంత గొడవలు, మనశ్శాంతి లేకపోవడం, ఉన్న మనశ్శాంతిని మనమే ఏదో ఒక గొడవ చేసి చిన్న చిన్న విషయాలను పెద్దగా చేసి చూసి లేని సమస్యల్ని పెంచి పెద్ద చేసుకొని గొడవలు తెచ్చిపెట్టుకోవడం, ఆ కారణంగా మనశ్శాంతి లేకపోవడం, ఇటువంటి సమస్యలను మనమే తయారు చేసుకునే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. కాబట్టి చిన్న చిన్న విషయాలను చిన్నగానే వదిలేసేయండి. భూతద్దంలో చూసే ప్రయత్నం చేయొద్దండి. భూతద్దంలో చూసే ప్రయత్నం మీరు చేస్తే
మీరు చేసిన పొరపాటుకు మీరే ఖచ్చితంగా పశ్చాత్తాపపడాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని చిన్న విషయాలను చిన్నగా వదిలేసే ప్రయత్నం చేయండి. ఒకవేళ సమస్య పెద్దదే అయినా కూడా ఓపికగా ఉంటూ పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి. కానీ ఏమాత్రం మీరు ఉద్రేకపడినా దానికి తగిన మూల్యం అనేది మళ్ళీ మీరే చెల్లించవలసి ఉంటుంది. ఈ విషయాన్ని మాత్రం మీన లగ్నం వాళ్ళు దృష్టిలో పెట్టుకొని అడుగు ముందరకు వేయాల్సిందిగా సూచన. 2లో ఉన్న కుజుడిని మళ్ళీ 12లో ఉంటూ శని చూస్తున్నారు. మీరు ఎంత శాంతంగా ఒక మాట చెప్పడానికి వెళ్ళినా కూడా ఆ మాట కటువుగాను కరుగ్గాను వెళ్ళే అవకాశం ఉంది. మీ మాట కారణంగా మీరు మరిన్ని సమస్యలు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి అనవసర సమస్యలు తెచ్చుకొని లేని సమస్యను పెంచి పెద్ద చేసుకోవద్దని మీన లగ్నం వారికి ఈ నెలలో ప్రధాన సూచన. ఇంట్లోనే కేవలం మీ యొక్క ప్రవర్తన కారణంగానే సమస్యలు గొడవలు రావడానికి అవకాశం ఉంది. సో మీ ప్రవర్తనను మీరు సరి చేసుకోవాల్సిందిగా మీన లగ్న జాతకుల సూచన. మిగతా విషయాలు కొంతవరకు బాగానే ఉంటున్నాయి. వృత్తి ఉద్యోగాల్లో కూడా మీ యొక్క ప్రవర్తన కారణంగానే మీ యొక్క ఈ చిరాకు పరాకు కారణంగానే సమస్యలు తెచ్చుకునే అవకాశం ఉంది. పై అధికారుల దగ్గర నుంచి విమర్శలు ఎదుర్కొంటారు. లేదా కనీసం కొంతవరకు ఈ గవర్నమెంట్ ఉద్యోగాలు వీళ్ళకైతే కొంతవరకు సస్పెండ్స్ వరకు కూడా వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగం కోల్పోవడానికి వదిలేసుకోవడానికి కూడా కొంతవరకు అవకాశాలు ఉంటున్నాయి. జాగ్రత్తగా అయితే ఉండే ప్రయత్నం చేయండి. గత సంవత్సరం మొత్తం గురువు 10ని చూస్తున్నారు కాబట్టి ఎంతో కొంత ఉద్యోగంలో అనుకూలతలు వచ్చేసాయి. ఇంకా ఇప్పుడు గురువు రాశి మారారు. 10ని వేరే శుభగ్రహాలు ఏవి చూడట్లేదు ప్రస్తుతం ఉన్న గోచారంలో. సూర్యుడు మాత్రమే చూస్తున్నారు కాబట్టి వృత్తిపరమైన ఆటంకాలు మీ యొక్క ప్రవర్తన లోపన కారణంగానే ఎక్కువగా ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం అయితే చేయండి. సూర్యదశ అయిపోయి ఉంటే పెద్దగా ఇబ్బందులు ఏమీ లేవు. ఎవరికైతే సూర్యదశాభుక్తులు జరుగుతున్నాయి వీళ్ళు ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కోవడానికి ఉద్యోగం కోల్పోవడానికి కూడా అవకాశం ఉంటుంది. సూర్యుడి గ్రహదానమైన గోధుమలను కానీ గోధుమ పిండిని కానీ దానం చేయడం కానీ లేదా ఆవులకు పెట్టడం కానీ చేసుకోండి, సరిపోతుంది. ఇంకా విద్యార్థులకు పూర్తిగా అనుకూలంగా ఉంటుంది. ఈ నెలలో ఎగ్జామ్స్ రాసే విద్యార్థులు మరింత అనుకూల ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. మీకు మీరుగా ఏ సమస్యలు తెచ్చుకోకపోతే జీవిత భాగస్వామితో కొత్తగా వచ్చే సమస్యలు ఏవీ లేవు. ఆ అనుకూలతలు మరింత ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంది. ఇంకా మీరు ఏదైనా మాటకారంగా సమస్యలు తెచ్చుకుంటే జీవిత భాగస్వామితో ఉన్న అనుకూలతను మీ చేతిలో మీరే పాడు చేసుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి ఇంట్లో ఉన్న వాతావరణాన్ని చెడగొట్టుకోకుండా ఉండే ప్రయత్నం అయితే మీన లగ్నం వారు చేయాల్సిందిగా సూచన. ఇంకా తీర్థయాత్రలకు దైవ దర్శనాలకు పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉంది. కొంతవరకు ఎవరైనా తీర్థయాత్రలు చేయాలనుకుంటే వెళ్ళి రావడం అనేది ఇప్పుడున్న పరిస్థితి నుంచి కొంత మీరు బయటపడడానికి కొంత ఆహ్లాదంగా గడిపి రావడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి అటువంటి ప్రయత్నం ఏదైనా చేయొచ్చు. వ్యాపారస్తులకు మధ్యం ఫలితాలు మిశ్రమ ఫలితాలు ఉంటున్నాయి. వ్యాపారంలో లాభాలు ఎంత ఉంటున్నాయో ఖర్చులు కూడా అంతే ఉంటున్నాయి. సో వ్యాపారం ఖర్చులు రెండు సమానంగా ఉన్న కారణంగా ఈ లాభాన్ని ఇక్కడ వచ్చిన లాభాన్ని అక్కడ ఖర్చు పెట్టేవలసి వస్తుంది. సో కాబట్టి అది రెండు ఈక్వల్గా ఉండే అవకాశం ఉంటుంది. ఒక విషయం మీన లగ్నానికి సంబంధించి ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రస్తుతం ఉన్న గోచార రీత్యా ఆస్తిపాస్తుల పంపకాల వైపు కానీ ఆస్తి సంబంధపరమైన విషయాల గురించి చర్చలు కానీ చేయవద్దు. ఇవి గొడవలకు దారితీసి కుటుంబ విచ్ఛిన్నానికి సహకరించే అవకాశం ఉంది. అది మీరు సంపాదించిన ఆస్తి అయినా సరే పిత్రార్జితంగా వచ్చిన ఆస్తి అయినా సరే ఏ రకమైన ఆస్తిపాస్తుల గురించి కూడా కానీ ప్రస్తుతం ఉన్న గోచార రీత్యా మీన లగ్నం వాళ్ళు చర్చలు చేయకపోవడం మంచిది. ఇది మీకున్న మనశ్శాంతిని పాడు చేసి మరింత మానసిక సంఘర్షణకు మరింత అవమానాలకు గురి చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ ఆస్తిపాస్తులకు సంబంధించిన చర్చలు చేయకపోవడం మీకు మంచిది. కొనుగోలు కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో మంచిది కాదు. ఒకవేళ మీకు అనుకూల దశాభుక్తులు జరుగుతున్నా కూడా గోచారపరంగా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కొనుగోలు చేయడం కానీ ఆల్రెడీ కొనుగోలు చేసిన వాటిలో ఏదైనా చర్చలు చేయాలంటే చేయకపోవడం చాలా మంచిది. ఇంకా ఈ ఆస్తుల్లో భాగాలు కావచ్చు వాటాలు పెట్టడం కావచ్చు ఇటువంటి ప్రయత్నాలు ఇప్పుడు మీన లగ్న జాతకులు చేసుకోకపోవడమే అత్యంత మంచిది. ఇప్పుడు మీరు మొదలెట్టారంటే దీన్ని ముగించను లేరు. ఇది గొడవ పెరుగుతూనే ఉంటుంది. అంటే ఒకసారి అగ్ని పెట్టి వదిలేసి ఈ అగ్గి ఎలా అయితే రగులుతూ వెళ్తుందో ఇదే విధంగా ఈ సమస్య కొనసాగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆస్తిపాస్తుల వైపు వాటి యొక్క పంపకాల వైపు వాటి యొక్క వాటాల వైపు ప్రస్తుతం ప్రయత్నాలు మొదలు పెట్టకపోవడమే మంచిది. ఎవరైనా అటువంటి ప్రయత్నాల్లో ఉంటే అటువైపు మీరు ప్రయత్నాలు ఆపేసేయడం ప్రస్తుతం మీ యొక్క మానసిక శారీరక ఆర్థిక ఆరోగ్య పరిస్థితులకు అన్ని విధాలుగా మంచిది. ఏమాత్రం మీరు ముందడుగు వేసినా ఉన్న మనశ్శాంతిని పాడు చేసుకుంటారు. మీతో పాటు కుటుంబ సభ్యులకు ఉన్న మనశ్శాంతి కూడా దూరం అయ్యే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని మాత్రం దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకోవాల్సిందిగా మీన లగ్న జాతకులకు సూచన. ఓకే అండి, ఇది మీన లగ్నానికి సంబంధించి విష్ణు సహస్రనామ పారాయణం అనేది ఈ నెల మీకు అన్ని విధాలుగా సహకరిస్తుంది. లక్ష్మీ నృసింహస్వామి ఆరాధన వల్ల కూడా మరింత అనుకూల ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. ఓకే అండి, వచ్చే నెల యోగం శుభయోగం కార్యక్రమంలో మాస ఫలితాలు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.